బ్లేడ్ బ్యాచ్ రా, చీరేస్తా చెత్త నా కొడక. పట్టణం నుంచి ఓ మహానగరంగా ఎదుగుతున్న సమయంలో ఓ సమస్య ఇక్కడి ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా గుండెల్లో దడ పుట్టిస్తోంది. అది బ్లేడ్ బ్యాచ్. దీన్ని పెంచి పోషిస్తున్న పండు, సిద్ధు, ఈ ఇద్దరి మధ్య మొదలైన వైరం ఎందరి జీవితాలతో ఆటాడుకుందో. చూడండి సార్, పట్టపగలే నిండా 30 ఏళ్ళుండో. రాంబాబు గారు ఆగండి, నేను చెప్తాను కదా. వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ కుర్రోళ్ళండి. అయితే చూస్తే ఎలా ఊరుకుంటామన్నా, మనం వచ్చామని తెలియాలి కదా. రాంబాబు గారు మీరు కొత్తగా వచ్చారు, రాజమండ్రి వాతావరణం మీకు తెలియదు. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, అది నీకు నాకు మంచిది కాదు. మీకు ఫ్యామిలీ ఉంది కదా. ఉంది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడడం తప్ప ఏం మాడకూడదన్నమాట, అంతేనా? సినన్నా నమస్తే. ఏంటి పండు ఈ మధ్యన చాలా బిజీ అయిపోయావు, మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదు. కొత్త వ్యాపారం మొదలు పెట్టావా? ఊరుకొన్నాను మరి. నీ బ్లెస్సింగ్స్ లేకుండా నీ తమ్ముడు ఏ ఒక్క అడుగు వేయడు, అది నీక్కడ తెలిసిందే. ఇంతకీ ఈ అన్నవరన్నా? రాంబాబు అని కొత్తగా వచ్చాడు, మనోడేలే. మరే అన్న, ఇది ముందు చెప్పే. నమస్తే అన్న. అన్నా ఇంట్లో పళ్ళు ఏమంటో చెప్పండి, మన వాళ్ళు పంపిస్తాను. చిటికలో చక్కబెడతారు. ఉంచన్నా, అది కాదు ఉంచన్నా, చూసుకుంటాను కదా. రాంబాబు గారు ఉంచండి, తమ్ముడు కొత్తగా ఎవరు వచ్చినా అలాగే ఇస్తాడు. ఫైనాన్స్ కావాలితే అరేంజ్ చేస్తాడు, ఓకేనా? సరే ఉంటా తమ్ముడు. ఓకే అన్న, నమస్తే అన్న. వచ్చేసావా? నువ్వు మధ్యలో మీరా, లేదంటే మర్చిపోతాను నేను. ఏంట్రా అది? అన్నా ఉదయం నుంచి నీకు ఒకటి చెప్దామని ఆగానన్నా. ఏరా చెప్తావా చంపేయమంటావా? గుర్తొచ్చిందన్నో, హ్యాపీ బర్త్డే. ఎరా నీకు సందాలు గుర్తుకొచ్చిందట చెత్తనా కొడక. అయ్యయ్యో ఇలా అంటావేటన్నా, ఇదంతా నీకోసమే కదా. నువ్వెప్పుడొత్తో తెలియక పొద్దున్నే మొదలెట్టేశాం. మంచి పని చేశారులే.
రేయ్ మీకు చెప్పిందేంటి, మీరు చేస్తున్న పని ఏంట్రా పనికి మాల ఎదల్లారా? అయ్యో తప్పు అయిపోయిందన్నా. రేయ్ ఆడికి చాలా ఎక్కువైంది, ఇక పొడిగా పెట్టండి రా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? చూడు ఎంత స్టడీగా నిలబడతాను. అరే మీరంతా ఇక్కడే ఉండండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అదేంట్రా అప్పుడే పని అయిపోయింది, వచ్చేసావు. మాస్టర్ మాస్టర్ అలా కూర్చున్నారు సార్. ఓ నువ్వా సార్. ఏంటోనయ్యా, ఇలా నాకెందుకు జరుగుతుందో తెలియట్లేదయ్యా. సార్ అసలు ఏమైంది సార్? కాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్. ఇది చూస్తే నీకే అర్థం అవుద్ది. చెప్పండి సార్, ఏం కావాలి? ఇది ఎలాగా కేజీ 40. మొదలు ఉన్నట్టు. కాదండి, లేతయే. టమాటా అవి 30. వంకాయ ఎలాగేటి? అవి 36. అబ్బో కొనేటట్లేవు. ఇది అది ఒక్కోటి 20 రూపాయలు. అబ్బా ఎన్న లేతకున్నాయా? లేతయేనండి బాబు. ఇవేమి కొనేటట్లేవు కానీ ఇచ్చే బేరం చెప్పమ్మా. అవి చివరి కేజీ ఎంతకిస్తా చెప్పమ్మా. కేజీ 40 రూపాయలు సార్. అది కాదు, ఇచ్చి రెడీ చెప్పు. మీకు ఎన్ని కేజీలు కావాలి? అవన్నీ కాదమ్మా, ఫైనల్గా ఏ రేటుకి ఇస్తావు చెప్పు. 5 కేజీలు కొంటాను. మీరే ఫైనల్ రేట్ మీరు చెప్పండి సార్, ఎంత ఓ ఇస్తారు? 20 చేసుకో. సరిపోయింది, పొద్దున్నే మంచి బేరం. ఎల్లవయ్యా. 20 రూపాయలకి 5 కేజీలు ఎట్టుకెళ్తాను. సరే, బోర్డు మీద రేట్లు చూశారు కదా, 10 రూపాయలు తగ్గించి పట్టుకెళ్ళండి. సచ్చులు పుచ్చులు తీసి పక్కన పెడతాను, సాయంకాలం రండి. అదేంటి ఇప్పుడు అడిగితే సాయంత్రం రమ్మంటావు? నా చేతులు పెట్టి 20,000 సెల కొట్టేస్తారు. రే నా దగ్గర కొట్టేసరి సంబరపడిపోతున్నారేమో, మీ దగ్గర కూడా ఎవడో ఒకడు కొట్టేస్తాడు రా. ఒరే తలం దన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఉంటాడు రా నా కొడకల్లారా. సార్ భలే కొట్టేశారు సార్. ఒంటి మీద బంగారం ఉంచుకొని సెల్ ఫోన్ కొట్టాడు సార్. మరియును సార్ 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 ఆగండి సార్. నా బంగారం పోలేదనే కదా నీ బాధ అంతాను? లేదు సార్. సార్ 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 కూర్చోండి సార్. సార్ సారీ సార్, తర్వాత ఏం కొట్టేశారో చెప్పండి సార్. ఎగ్జైట్మెంట్గా ఉంది. మీరు తర్వాత ఏమైందో చెప్పండి సార్. నచ్చింది. పొద్దున నడుమొక్కం చూశాను కానీ 20 రూపాయలు లాభం. సెలబడిపోయింది. ఏమైందో చూద్దాం. సెల పగిలిపోయింది. 20 రూపాయల కోసం 5,000 బొక్క. సార్ సార్ మీకేందుకు ఇలా జరుగుతుంది సార్? బండిలో పెట్టాను కదా సెల్, ఇప్పుడు ఎలా పోద్దో చూద్దాం. మనతో మామూలుగా ఉండదు బేరం. ఎలాగమ్మా? కట్ట 10. అబ్బో ఈ బద్ద ఎలాగేటి? మీ ఫోన్ పోయింది. సెల్ బోటం ఏంటి? బండిలో పెట్టేశాను. నేను చెప్పేది అదే, మీ బండి పోయిందని. అమ్మని అమ్మ బండి పోయిందా? ఒరే 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 మీ అమ్మ కడుపు మాడా, ఆగండి ఆగండి. ఒరే ఒరే ఇదేయ్యా నా పరిస్థితి. అవునా? కొత్త పని మీకు అచ్చరాలేదు సార్. పాత పని ఒకటి తీసుకోండి సార్, గొడవ వదిలిపోతుంది సార్. ఇప్పుడు పాత ఎక్కడ దొరుకుద్ది? సార్ నాకు తెలిసిన ఒక బ్యాచ్ ఉంది సార్, అక్కడికి వెళ్తే మనకు ఫోన్ దొరుకుతుంది సార్. అవి లీడ్ బ్యాచే కదా? అదే కానీ మీకెందుకు, నేను తీసుకెళ్తాగా, పదండి వెళ్దాం. ఏడ్రా అన్న ఇంకా రాలేదు? ఇక్కడికే వస్తానన్నాడుగా. తమ్ముడు అన్నా తమ్ముడు బాగున్నావా? బాగున్నా అన్న. ఇలా వచ్చేయండి అన్న. ఏం లేదు తమ్ముడు, చిన్న పని ఉంది, పక్క రావా? సార్కి ఫోన్ కావాలి. పోనా? సార్ రండి రండి.
రండి 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 4000. రే ఎవరా? సార్ చూడండి సార్, బాగుందా? ఇది కొత్త మోడల్లో ఉందండి, కొత్త మోడల్. ఇంకోటి 10,000. ఇది చూడండి సార్. అబ్బే ఆహా. ఇదిగో ఇదైతే 5,000. సార్ ఇది భలే ఉందా? ఇదేంటిది నా ఫోన్లో ఉందేంటి? ఇది నా ఫోనే. ఇది మీ ఫోన్ కాదండి, మీ ఫోన్లా ఉందంతే. ఎవరు కొనుక్కుంటే వాళ్ళే. ఫోన్లు అన్నాక అన్నీ ఒకేలా ఉంటాయి. ఓహో అలాగా. అంతే అంతే. ఇదే సిరీస్ తమ్ముడు? అది ఎం సిరీస్, ఇది ఎన్ సిరీస్, ఇది ఎఫ్ సిరీస్. వెబ్ సిరీసా? అయినా ఇవన్నీ చూసేవాళ్ళకన్నా నాకు ఎందుకు చెప్పండి. ఫైనల్గా ఈ ఫోన్ ఎంత అయిందో చెప్పండి. 100 అయింది అని ఉండిపే మధ్యలో 5,000 ఇత్తే ఉండాలి, లేదా వదలపోండి. తమ్ముడు అసలే వాళ్ళ బ్లేడ్ బ్యాచ్ ఏంటి? ఇలాంటి ఫోన్ 5,000కి వస్తుంటే తీసుకోరేంటి? తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి తీసుకోండి. రండి. అన్నా ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? నమస్తే. బాకీలు ఏమనంటే చెప్పు, కలెక్ట్ చేద్దాం. 50-50. అన్నా వ్యాపారం ఎలా ఉంది? ఏముందన్నా, మీకు తెలియదే ఉంది. ఈ కరోనాతో వ్యాపారాలని నాశనం. నిజమే అన్న, ఇవన్నీ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఏమన్నా కొనాలంటేనే భయం వేస్తుంది. అన్నా నువ్వు ఎప్పుడైనా ఏమన్నా కొన్నవేటే? అందుకేరా అన్నా ఏం కొండు. నీ అబ్బా నన్వే. మిరపకాయ ఎంత? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావురా. అయ్య బాబు మళ్ళీ నవ్వుకే. ఏ నువ్వు రారా, ఏంట్రా? నీ అబ్బా రా. నమస్తే. చూడరా నీ అమ్మ. చూడరా నీ అమ్మ. నమస్కారం సంస్కారం నా కొడుకుని చూసి నేర్చుకోవాలిరా. వాడు మగురోడు వదిలేండి రా. అన్నా ఎందుకు అలా ఊరుకుంటున్నావు? మమ్మల్ని ఒకసారి వదులు, అలా కొడుకు పని చెప్తా. మందలో ఉన్నాడు కొంచెం ఎక్కువ చేస్తాడు. మనకి ఎందుకని పదండ్రా. ఎరా వెళ్ళిపోతున్నారా? అర్రా రండ్రా. ఎద్దులు ఎగిరితే సరిపోదు, కొద్దిగా పౌరుషం ఉండాలిరా. నీ అమ్మ కరోనా కొడుకునుకో కోరుకొని గుళ్ళో పెడతారా. మీ అన్నకే లేదు, ఇంకా మీకెక్కడ ఉంటదిరా? వాడు అలా అంటుంటే రక్తం మరిగిపోతుంది. నువ్వను నా కొడుకుని సంకలో పెట్టి నలిపేస్తా. వీడికి సంకలో వెండికలు తీసుకోవడమే రాదు, నన్ను సంకలో పెట్టి నలిపేస్తాడంట. చుట్టూ 4 ఉంటే కుక్క కూడా సింహంలా ఫీల్ అయిపోద్దిరా. కుక్కలన్నీ రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళ మధ్యలో కుక్క అని తెలుసుకోకపోతే ఎలాగరా? ఇంకొక మాట మాడితే అట్టించి అట్టి వెళ్ళిపోతాను నా కొడక్క. నేనెవనో తెలుసురా, నా మీద
రే రే ఆపరా ఆపరా బండి ఆపరా ఏయ్ ఆపరా. ఏమైందిరా? అమ్మ నీ అమ్మ ఏం వేసాడు స్కెచ్. రే 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 ముందు చూడరా ఒకసారి, ముందు చూడు. ఒరే నీ అబ్బా ఏం చేసేచ్చోరా? ఈ రోజు తప్పించుకొచ్చురా, ఏదో మీరు దొరుకుతారు, నా చేతిలో సత్తారు, లేకపోతే నేను సత్తా. నా కొడకల్లారా వదిలే ప్రసక్తే లేదు. రాయ్ ఎవరు నువ్వు? నేను క్యాటరింగ్ చేస్తూ ఉంటానండి. అవునా? అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావురా? సార్ ఇక్కడే రాజమండ్రి పక్కన చిన్న విలేజ్ సార్. ఏమైంది? ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది సార్. చూడలేదా? చూసావా? చూసాను సార్, ఎంత కొట్టినా అవట్లేదు. రేయ్ ఏంట్రా ఇది? రేయ్ నిన్నేరా అడుగుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తావేంట్రా? ముందు బండి దిగు, నీ జేబులో ఉన్న పరస అక్కడ పెట్టేసి వెనక్కి దొరకకుండా వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తావు? అసలు ఎవడరావు నువ్వు? ఏంటి కష్టాలు చేస్తున్నావు? ముందు
ముందు చెప్పింది చెయ్యి. ఈ అబ్బా ఎవడరా నువ్వు? నాకే వార్నింగ్ ఇస్తున్నావు? పోలీసుడికి వార్నింగ్ ఇస్తావు నువ్వు? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? రేయ్, ఎవర్రా మీరంతా? పోలీసుడికి వార్నింగ్ ఇస్తారా మీరు? ఏంట్రా ఇదంతా? నేనెవరో తెలుసా? పోలీసుడి జోలికి వస్తే ఏమవుతో తెలుసా? మీరంతా ఒక్కొక్కడు గుర్తారా నాకు? మీలో ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తి లేదు. తెల్లారా లోపల ఒక్కొక్కడిని ఏరేస్తా. రేయ్ 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 రేయ్, ఏంట్రా గొడవ? చూడండి సార్, పోలీసు ఉండని చెప్పిన నన్ను బెదిరిస్తున్నారు వీళ్ళు. ఈ నా కొడుకులను వదిలే ప్రసక్తే లేదు. రేపు ఈ టైం కల్లా మొత్తం అందరినీ ఏరి పారేస్తాను చూడండి. అవునా? ఆ తర్వాత చూద్దాం కానీ ముందు పర్సు బంగారం ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా పో. పోలీస్ ఆఫీసర్ చక్రి పండుకి ఆప్తుడు. తన మరణం పండు జీవితంలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. అన్నా ఏదండి ఇది? నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానా? అప్పుడది ఇప్పుడిది నానే వాళ్ళు దొరుకుతుంటే తట్టుకోలేకపోతుండ్రా. వాళ్ళు నచ్చే కొడుకుల్ని ఒక్కొక్కడిని నరికెత్తాను. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. గణేష్, మర్డర్ కేసు ఫైల్ ఉంది, ఎలా పట్టరా? సార్, సూర్య గారని కొత్తగా సిఐ గారు వచ్చారు సార్. ఓ సూర్యనా, రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, కొత్తగా వచ్చిన సీఏని సూర్య. ఓ సూర్య అంటే మీరేనా? కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పారు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సూర్య, కమిషనర్ గారు ఆల్రెడీ నాకు చెప్పారు, ఇక్కడ మనకి క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మనకి స్టాఫ్ అందరూ కూడా యాక్టివ్గా పనిచేసేవాళ్ళే. మీకు ఈ స్టాఫ్లో ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకోండి. అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. అలాగే మీకు ఎలాగో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర నుంచి. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ ఆపరేషన్లో మీకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, బాగా వర్క్ చేస్తారు. మీ గురించి చాలా విన్నాను, కమిషనర్ గారు ప్రత్యేకించి చెప్పారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో ఉంది, ఒకసారి చూసుకోండి. నాకు చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. హాయ్, దిస్ ఈజ్ సూర్య. కొత్తగా సిటీకి వచ్చిన సిఐని. ఇప్పటిదాకా సిటీలో చాలామందిని చూశారు, చాలా జరిగాయి. ఇక మీద అలా జరగవు, జరగనివ్వం. మనం డ్యూటీ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుదాం. కొన్ని పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే సార్. సిటీకి గంజాయి, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు వీటిని, వీటి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టాలి. సిటీకి 4 మూలలున్న సీసీ కెమెరాలని ప్రతిరోజు మనం ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చెయ్యాలి. సిటీలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు స్థలాలపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి సిటీ మొత్తం ఎప్పటికప్పుడు రాత్రి పగలని తేడా లేకుండా డ్రోన్ కెమెరాలతోటి అబ్జర్వేషన్లో ఉండాలి సార్. జనసంచారం ఉన్న ప్రదేశాల్లోని, మార్కెట్లలోని, బజార్లలోని డ్యూటీ దిగిన తర్వాత ప్రతి పోలీస్ ఆఫీసరు
విత్ యూనిఫామ్తో డైలీ 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. అనుమానాస్పదమైన వ్యక్తులు సిటీలో మనకి ఎక్కడ కనిపించినా సరే వాళ్ళని ఆపి అది ఎవరైనా సరే ప్రశ్నించి పంపించండి. పబ్లిక్లో తప్పు చేశాడని తెలిస్తే అది ఎవరైనా సరే అదే పబ్లిక్లో శిక్ష పడాల్సిందే. పవిత్రమైన చట్టం ముందు తప్పులు చేస్తూ తప్పించుకునే ఈ నేరస్తులను శిక్షించడానికి మనకెందుకు భయం? సార్, గతంలో మీతో పనిచేసే అనుభవం నాకు ఉంది. మళ్ళీ మీరు సిటీకి రావడం చాలా అదృష్టం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. సార్, మీ గురించి విన్నాం, ఎప్పుడు వస్తారని ఎదురు చూశాను సార్. సార్, ప్రస్తుతం సిటీలో ఒంటరిగా తిరగడానికి భయపడుతున్నారు సార్. దాన్ని మనం ఎలాగైనా అరికట్టాలి. సార్, మీరు చెప్పాలి కానీ ఏ పని చేయటానికి సిద్ధంగా ఉన్నాం. రోజు రోజుకి పెరిగిపోతున్న క్రైమ్ రేట్ని మనం దృష్టిలో పెట్టుకుని పోలీసుల దగ్గరికి ప్రజలు రావడం కాదు, ఆ ప్రజల దగ్గరికే మనం వెళ్ళి సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఈ యొక్క క్రైమ్ రేట్ని తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. నమస్తే సార్. ఏంటయ్యా సిటీ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? సిటీ పరిస్థితి ఉంది సార్. ఇక్కడ సిద్ధు పండు అని చెప్పి ఇద్దరున్నారు సార్. చాలా అరాచకం చేస్తున్నారు సార్. మరి ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు మీరంతా సిటీలో ఉండి ఏం చేస్తున్నారయ్యా? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందో లేదండి మాకే తెలియట్లేదు సార్. అవును సార్. ఏదో తప్పదన్నట్టుగా పనిచేస్తున్నాం సార్. అవునా? అంతే సార్. ఇప్పుడు దాకా వాళ్ళంతా చేస్తుంటే మీరంతా చూశారు, ఇక మీద మనం చేస్తుంటే జనమంతా చూస్తారు. పదండి. ఎస్ సార్. ఏయ్, బండేసుకెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి చూసొచ్చి. అలాగే. మనోడారా అన్నా, నమస్తే. ఒకసారి వెళ్ళరా అన్నా. ఏమైంది ఏంటి? సిటీలో సీఏ వచ్చాడు. ఆడు అసలే మెంటల్గాడు. నీ గురించి సిద్ధిగాడు గురించి ఓ ఆరాలు చేస్తున్నాడు. అందులోనూ మా మెంటల కృష్ణగాడు ఆడు గురించి మీ గురించి ఓ ఇదిగా చెప్పాడు. నీ మీద దిష్టి పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండు. అది చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త. వెళ్తున్నాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నా ఏదో చిన్న పార్టీ, కుర్రోళ్ళు ఏదో. సర్లే గాని సిద్ధు ఎక్కడా? అన్న సిద్ధు తోటలో ఉంటాడు అన్న. తోటలోని? ఈ మధ్య మీకు చాలా ఎక్కువైపోయిందిరా. కొత్తగా మూడొచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. రే, ఇక మీదట అన్నకు తెలియకుండా ఏ పని చేయొద్దు, అర్థమైందా? ఈ విషయం అన్నకు చెప్తాం, పదండి. ఏరా తెచ్చారా? తెచ్చామన్నా. ఇలా ఇవ్వండిరా. ఇదిగోన్నా కొత్త ఫోను. అన్నా కొంచెం రేట్ చూసి కట్టే. కొట్లో ఏమన్నా కొనుక్కొచ్చావేంట్రా? కొట్టుకొచ్చిందే కదా. అవునన్నా. ఏరా, ఇందులో బిట్లు ఏమైనా ఉన్నాయా? అన్నా వాడు దరిద్రలాగా ఉన్నాడన్నా. నెట్ బ్యాలెన్స్ కూడా లేదన్నా వాడు దాంట్లో. అయితే ఇది మనకెందుకురా? అన్నా నువ్వు ఉన్నావనే కదన్నా చాలా కష్టపడి పట్టుకుని వస్తున్నాం. ఏంటి మళ్ళీ చెప్పరా? కొట్టుకొస్తున్నామన్నా. అలా అంటాం మరి, బిట్లు లేకపోతే మనకి ఎందుకన్నా? అయితే ఇది 500 కంటే ఎక్కువ రాదురా. అన్నా ఇది మరీ దారుణం అన్నా. బొక్కలాగా 500 ఏంటి? నీ అబ్బా 500 నీకు మరీ అంత చెప్పుగా కనిపిస్తుందా? ఎంత గట్టికి కొట్టావంటే 500 మరీ అంత చీప్ కాదులే అన్నయ్య. ఏంటి మళ్ళీ చెప్పరా? అన్న చెప్పింది ఇక్కడ మాట, కట్టిందే రేటు. కొంప తీసి దీని మీద ఏమైనా జిఎస్టీ ఉందన్నా? నీకు పుణ్యం ఉంటుందన్నా. బ్యాందీ కొట్టాడు కట్టాలన్నా. ఎంతో కొంత ఇచ్చేయండి అన్నా. రేయ్, అయితే పక్కనుండరా. ఏరా, కనీసం నీ దానిలోనే 4 బిట్లున్నాయా? ఉందన్నా. అవునా? మరి ఇందా నుంచి చెప్పవేరా? ఇలా అన్నా కాసింత చూసి రేటు కట్టన్నా. అవునా? సరే అయితే. ఎక్కువ తుడితే అద్దం వరిగిపోద్దామో అన్నా. ఏరా 2000 కట్టొచ్చంటావా?
అబ్బో చాలా ఎక్కువే కట్టాడు. మహాప్రసాదం అన్న, ఇచ్చే. రే గుత్తి తిన్నో పాలు టీవీ కనెక్ట్ చేయరా, షో చేద్దాం. బాగుంటే రాత్రికి మా పాపతో ఒక సెకండ్ షో చేస్తాను. మంచి మంచి కట్టుబాట్లు మీ అమ్మ కడుపు మాడ. మీరేంట్రా అలా చూస్తున్నారు? అన్నాది అలా కాదన్నా. రండిరా నా ఒళ్ళో కూకోండి, అందరం కలిసి చూద్దాం. మాకెందుకులే అన్న అంత అదృష్టం. నువ్వు రారా. దొంగతనాలకు, బ్యాంక్ రాబరీలకు, గంజాయి మత్తు పదార్థాల తరలింపులకు ఇలా కొట్టేసిన వాహనాలను నెంబర్ ప్లేట్లు మార్చి వాడటం వీళ్ల నిత్య కృత్యం. నమస్తే, ఏమైంది? పండుగడు కనిపించట్లేదు సార్. అవునా? సిద్ధిగాడు ఎగట్టాలు చేస్తున్నాడు సార్. ఆ పండుగాడిని కొన్ని రోజులు వెళ్ళేద్దాం, ఆ సిద్ధుగాడు గొడవ చూద్దాం. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడండి వాడు? సార్ ఈ టైంలో వెళ్ళడం చాలా కష్టం సార్. అవును సార్. అవునా? సరే అయితే ఒక్క నిమిషం. హలో, చెప్పండి. స్వామి శరణ్, ఈ ఊర్లో పరిస్థితి దీనికేం అర్థం అవ్వట్లేదు. దీంతో చాలా కష్టంగా ఉంది. మన రిస్క్లో పడిపోయేలా ఉన్నాం. అంతేనండి. మన ఉద్యోగాలు ఏంటో మనమేంటో, పదండి వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. మీ సీఏఆర్ పరిస్థితి ఎలా ఉంది? ఆయన సార్, ఆయన ఎక్కడ ఆగట్లేదు సార్. మా పరిస్థితి ముందు పోయి వెనక అన్నట్టు ఉంది సార్. ఓ, రాజమండ్రి పరిస్థితి గురించి తెలియదేముంది, పోను ఆయనే తెలుసుకుంటారులే. ఆయన తెలుసుకుండే లోపల మా పని అయిపోలే ఉంది సార్. రాజమండ్రి పరిస్థితి తెలియదేముంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అవతల నాకు చేపలకు లేట్ అవుతుంది. ఓకే? ఓకే సార్. జాగ్రత్త. అన్నా పోలీసులే. అదిగో సార్ అక్కడ కూర్చున్నారు. మనం వస్తున్నాం కూడా భయపడలేదు. రేయ్ ఆగండ్రా. ఏం ఆఫీసర్, ఇంత కష్టపడి చూద్దామని వచ్చావా లేదా ఏమైనా మాట్లాడదామని వచ్చావా? నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావేంట్రా చూడడానికి? రేయ్, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చుని మందేస్తారా? ఇక మీద చూపిస్తా చూడండి. ఏ ఆఫీసర్, ఇది అడగడానికి ఇక్కడికి వచ్చావా? రే సిద్ధు, కొత్తగా వచ్చిన సీఏ గారు, మాటలు జాగ్రత్త. ఏ ఆఫీసర్, ఇంత పని కట్టుకుని నా దగ్గరికి వచ్చావంటే ఏదో విషయం ఉన్నట్టే కదా. కరెన్సీ కావాలంటే మనం కలవాల్సిందే కదన్నా. ఒరేయ్ నువ్వు నోరు పోయిరా. చూడు సిద్ధు, ఇక పైన సెల్ ఫోన్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అమాయకుల పైన దారి దోపిడీలు, గంజాయి మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు సిటీలో ఎక్కడ కనిపించినా నిన్నే తీసుకెళ్లి బొక్కలా వేస్తాను. చూడు, రాజమండ్రి సిటీ నేనున్నంతకాలం గ్రీన్ సిటీగానే కాదు, క్లీన్ సిటీగా కూడా ఉండాలా. అలా ఉండాలంటే నువ్వు ఇవన్నీ మానాలి, లేదంటే మారాలి. మారకపోతే ఏం చేస్తావు? నా ముందు తోగాడించొద్దు, బ్యాక్ ఆడించేస్తా. రాయ్, నాకు గనక పిచ్చి లెగిస్తే పుచ్చి లెగిసిపోద్ది నా కొడకల్లారా. చూడు ఆఫీసర్, నువ్వు అరిస్తే పారిపోయే పాపలు, ఆరిపోయే దీపాలు నా చుట్టూ ఉండవు. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు చూసుకొని కాదు, నా గురించి తెలుసుకొని రావాలి. నిన్ను టచ్ చేసింది అందుకు, నీ వెనకాల ఎవడున్నాడు అది చూస్తా. రాజమండ్రి, జాగ్రత్తగా ఉండు.
జనాలను వాడటం కాదు, అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా వాడు. నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచిదే. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు మారాలి, లేదంటే ఇవన్నీ మానాలే. అది చూస్తాను. జోలికి అన్న అంత మంచిది కదన్నా. అన్న ఆగే అన్న, వద్దన్నా అన్న, వద్దే. అన్నా నీ వెనక మొన్నటి వరకు కుక్కలా తిరిగినా, ఎన్నో దందాలు, సెటిల్మెంట్లు. ఆ నా కొడుకుని చూసి చూడనట్టు వదిలేస్తే మమ్మల్నే కాదు, రేపొద్దున నిన్నేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. రే, మీరు చెప్పింది నాకు అర్థమైందిరా. అన్నా నువ్వానన్నా అన్ని అట్టుకొచ్చేద్దాం. ఇక్కడ వెదరు బాగుంది, మీరు చెప్పింది బాగుంది. అట్టుకొచ్చేయండి, నా కొడుకుని వేసేద్దాం. సరే అన్నా. వద్దు నుండి ఆలోచిస్తున్నా గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందన్న. అది నీకు చెప్పే తీరుతాను. రేయ్ చెప్పరా, ఏంట్రా అది? అన్న ఉండే, వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఉండన్నా వచ్చేస్తుంది. గుర్తొచ్చిందన్న. మర్చిపోయానన్నా. నీ అబ్బా పొద్దుంచి మూడోడు చేస్తున్నావు అన్నా. నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. నాకు చాలా చెప్పనుందిరా. రేయ్ పట్టుకుంటా. ఎవర్రా మీరు? దమ్ము ముందు తీసుకొచ్చాను. ఇంకా ఏంటన్నా? అన్నా అది కుక్క అన్నా, ఆడి గురించి నువ్వు ఇలాగ అయిపోతున్నావు ఏంటన్నా? అన్న ఏం చేద్దాం చెప్పను, ముక్క ముక్కలుగా నరికేద్దామా? నువ్వు చెప్పను, నువ్వు ఎలా చెప్తా అలా చేద్దాను. ఆడైతే నీ కాళ్ళ దగ్గర ఉన్నాను. ఇడిగాను పక్క తీసుకొచ్చాను నా కొడుకుని. తొక్కానా ఇంకా చూస్తున్నావేంటి? నరికే నా కొడుకుని. అన్నా ఏంటన్నా, వేసే నా కొడుకుని. రేయ్, మంటారిపోతుంది, ఇంకా 4 పుల్లలు అయ్యిండ్రా. రేయ్, పట్టుకుండ్రా నా కొడుకుని గట్టిగా. బోన్లో ఉన్న సింహాన్ని దగ్గర నుంచి చూడడానికి భయపడతారా? అటువంటిది గాయాలతో ఉన్న సింహాన్ని చూస్తారంట్రా? ఏదో ఒకటి చేయండి రా. బతుకుంటే బఠానీలు అమ్ముకనైనా బతకొచ్చురా. ఏంట్రా వాగు, దమ్ము ధైర్యం ఉన్నాడు, మందులో ఉన్నా మందులో ఉన్నా పులిలాగే బతుకుతాడు. రాని అబ్బా. సార్ నైటు ఇది కదా గుడ్ న్యూస్. సార్ మన తదుపరి కార్యాచరణ ఏంటి సార్? ఏముందయ్యా, సిటీలో 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకడు పండుగాడు, మరొకడు సిద్ధుగాడు. ఇద్దరు కొట్టుకుని చచ్చారు. ఒకడు అయిపోయాడు, మిగిలింది ఎవరో? పండుగాడు. మన నెక్స్ట్ టార్గెట్ పండుగాడే. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? శ్రీనివాస్ గారు, మీరు నాతో ఉండండి. మీరు పండుగాడిని అబ్జర్వేషన్ చేయండి. సార్. చూడు రవీంద్ర, కాకి అంటే నీట్గా డ్రెస్ చేసుకోవడం కాదు, నీతిగా నిజాయితీగా నడుచుకోవడం కూడా. అప్పుడప్పుడు పబ్లిక్లో అలాంటి పనులు చేయడం వల్ల మనకి ధైర్యం అనేది ఒకటి తోడవుతుంది. మనతో పాటు పబ్లిక్లో కూడా ఒక నమ్మకం అంటూ ఏర్పడుతుంది. సరే,
మీరు బయలుదేరండి, నేను వస్తా. నమస్తే సార్, అక్కడ ఉన్నారు సార్. సార్ చెప్పండి సార్. అలాగే సార్. సార్ చూస్తాను సార్. ఓకే సార్. ఆయన ఉద్దేశం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. మనకెందుకు సార్, ఆయనే చూసుకుంటారు. సార్ 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 వాళ్ళు అక్కడుండే చూస్తున్నారు సార్. పోలీసు చూడరా, నెమ్మదిగా మనం చంపైపోతుంది. చూసి చాలు, చేస్ ఎన్ని ఎదో పనులు చేశారా, మిమ్మల్ని మామూలుగా వదలను. రేయ్ ఇలా బట్టలు ఇప్పి కొట్టరా, ఎప్పుడూ పరిగెట్టించడం మనల్నే పరిగెట్టించారా. రేయ్ నీ అబ్బ తీరా, తీరా తీ. ఏడ్రా చూస్తున్నావు. ప్లీజ్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. కొట్టనా కొడుకులు, వాటర్ ఎలాగనుకోండి. ఇది కూడా సార్. సార్ మరి నాకు అబ్బా సార్ మీరు మంచి ఫ్లోలో ఉన్నారు సార్, నాకు ఈ మర్యాదలు ఏమవుతుంది, మీరు కానించండి. శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ కొంచెం క్లియర్ చేయండి. అలాగే సార్. సార్ నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు సార్. నువ్వు వచ్చింది నా కోసం కాదు, నీ కూతురు కోసం. ఏంటి అవునా? కూతురు ఏంటి సార్? మనకి 3 నెలల కిందట గోదావరిలో చిన్నపాప బాడీ దొరికింది, గుర్తుందా? అవును సార్. ఆ పాపని రేప్ చేసి మరి గోదావరిలో పాడేశారు. ఆ విషయం తెలుసా మీకు? దేవుడా, అంటే ఆ పాప పాప సార్ కూతురే. అవునా? అంటే ఆయన వచ్చింది బ్లడ్ బ్యాచ్ కోసం కదా? కానే కాదు, ఆయన కూతుర్ని ఎవడు చంపాడో తెలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి అవునా? అవునా? అవునరా, నా కూతురు కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అసలు విషయం చెప్తే ప్రాణాలతో వదిలేస్తా.
లేదంటే నా కొడక ఇంకాస్త దొక్కితే భూమిలోకి వెళ్ళిపోతావు. చెప్పరా నా కొడక, చెప్పు. నా కూతురు చంపింది ఎవడా, ఎందుకు చంపారో తెలియాలి. చెప్పరా నా కొడక, చెప్పు. నా కూతుర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చెప్పు. చెప్తాను చెప్పు. చెప్తాను, వదులు. ఎప్పుడు ప్రజలు సమాజం అంటూ తిరిగే నీలాంటి ఆఫీసర్లకి నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏయ్ అబ్బా, అసలు కథ చెప్తావా లేదా? సార్, ఇంకా అర్థం కాలేదు కదా? అసలు కథ మొదలైందే నీ ఇంట్లోంచి. నీ కూతురిని చంపింది ఎవరో తెలుసా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఒకరోజు నీ భార్య నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. అవునా? ఏంటన్నా ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ముందు నువ్వు ఎలాగొచ్చి కూర్చోరా. నువ్వు అలా ఫోన్ చేసిన దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా నాన్న? అంత కంగారు పడాల్సిన విషయం కాదురా, ముందు నువ్వు ఎలా వచ్చి కూర్చో. సరే. అబ్బాయి ఏమి లేదురా, సూర్యాని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు. ఈ సమాజానికి నువ్వు రెండో భార్య కిందే లెక్క, కానీ అతను నీకు మాత్రం మొదటి భర్త. అవునా? అవును. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నారు? నేను సూర్యాని పెళ్లి చేసుకుంటాను నాన్న అనగానే నా కూతురు చాలా తెలివైందని నేను అడ్డు చెప్పలేదు. చూడండి నాన్న, సూర్య నేను కలిసి చదువుకున్నాం. తనంటే నాకు చాలా ఇష్టం. ఉద్యోగరీత్యా కుటుంబం కోసం తన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తను యాక్సిడెంట్లో చనిపోయింది. తనని తన పాపని అలా చూడలేకే సూర్యని పెళ్లి చేసుకున్నాను నాన్న. మిగతా ఏమీ నేను ఆలోచించలేదు నాన్న. సూర్య ఆ పాప నీ సొంతం అనుకోవడం కాదు. సూర్య నిన్ను ఎప్పుడైనా భారీగా చూశాడా? ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు నాన్న? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పెళ్ళైన ప్రతి ఆడదాన్ని ఈ సమాజం ఒక స్త్రీగా గుర్తిస్తుంది. అవును కదా. ఓ భర్తకి భార్య అయినప్పుడు, ఓ బిడ్డకి తల్లి అయినప్పుడు ఆ స్త్రీకంటూ ఓ బాధ్యత ఆ పిల్లల కుటుంబంతో ఏర్పడుతుంది. అప్పుడే ఈ సమాజంలో ఓ ప్రత్యేకమైన విలువ, గౌరవం, హోదా ఏర్పడతాయమ్మా. సరే, ఇప్పుడు నీకు అవి ఉన్నాయని అనుకుంటున్నావమ్మా? కుటుంబం, భార్య, పిల్లలు, హోదా ఏర్పడాలనుకోవడం తప్ప అమ్మా? నేను చెప్పింది తప్పంటావా? మీరు చెప్పింది నిజమే కానీ నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు నాన్న. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది మరి. హలో, ఇక్కడ పండు అంటే ఎవరు? కొంచెం చూపిస్తారా? సరే పదండి. అక్కడ కుర్చీలు కూర్చున్నాడే తన్నే పండు అంటే. ఎందుకని మంచిది కొంచెం దూరంగా కూడా మాట్లాడండి. ఎందుకని? ఇక్కడ దాకా వచ్చారు కదా, అక్కడ దాకెళ్తే మీకే అర్థమవుద్ది. నాకు చిన్న పని చేసి పెట్టాలి. మీలాంటి వాళ్ళు నన్ను వెతుక్కుని రావడమే నా అదృష్టం. మీరు చెప్పాలి గాని ఏదైనా చేస్తా. మీరింత బాగా రెస్పాండ్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఇలా ఒంటరిగా వస్తారని అస్సలు ఊహించలేదు. ముందు అందులో ఉన్న పాపను చూడు. ఎదురుగా ఇంత పెద్ద పాపను పెట్టుకుని ఇంకా ఈ చిన్న పాప నేను చూస్తాం. ఆ ఫోటో సంగతి చూడు. ముందు నా సంగతి చూడు. ఈ కట్లో చూసి చూసి మొహం మొత్తేసింది. ఇలాంటి కట్స్ ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందే కానీ మొహం మొత్తడం లేదు. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏయ్ ఆగు!
నిన్ను దూరాన్ని నుంచి వస్తేనే నాకేదో అయిపోతుంది. అదే దగ్గర నుంచి వస్తే ఇంకేమైపోతుందో చూసుకో మరి. ఇదిగో ఎందుకన్నా మంచిది కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడు. ఒరేయ్, నువ్వు మరీ కామాందుల్లాగున్నావేట్రా? నాకు పెళ్ళయింది, నీకు తెలుస్తుందా? నేను ఎలాంటి పెద్ద పట్టించుకోను. 10 నిమిషాలు చాలు అంతే. ఏం కూసావరా? మీరు ఆగండ్రా. ఒరేయ్ ఎదవా, నాకు ఆల్రెడీ పాప కూడా ఉందిరా. అలాగా? నాకేం పర్లేదు, నాకేం పట్టింపులు లేవు. 1 గంట చాలు. ఒరేయ్, నోటి ఏదొస్తే అది వాగుతున్నావు. బాబు ఒళ్ళు జాగ్రత్త. కాస్త ఆగండ్రా బాబు. నిన్ను చూస్తే ఎదవ్వని తెలుస్తుంది, మరీ ఇంత ఎదవ్వనుకోలేదురా. ఓయ్, ఇందాక నుంచి చూస్తున్నావు, మాట్లాడితే చేసుకుంటున్నావు. ఇంకొకసారి రిపీట్ అయిందా చూసుకో మరి. ఇక్కడ మేము వాడుకున్నాం కదా. సరే అన్నా, నువ్వు వెళ్ళరా, మేమున్నాగా. మగాడి తాపం ఆడదని కోపం ఎక్కువసేపు నిలబడదరా. మనమే కోతంతా ఆలోచించే టైం అవ్వాలి కదా. చూడు, ఇది నీకు చాలా అవసరం, నాకు మంచి అవకాశం. ముందు పంచుడు, పని అయితే చివర్లో చూసుకుందాం. అమ్మని భలే లాక్ చేశాడురా. అన్నా, నువ్వు మామూలుడు కాదే. మా తాత ఒకడు చెప్పేవాడురా, దీన్ని చూస్తుంటే అది గుర్తుకొస్తుంది. లాస్ట్ డైలాగ్ కదా, కొంచెం గట్టిగానే ఉంటదిలే. దున్నపోతున్నాక దున్ని దున్ని సవాలా, మగాడన్నాక అమ్మ బాబో, ఇది చాలా పెద్ద బూతురో. రేయ్, ఇదేనా పిల్ల? రేయ్, పట్టుకోండి రదాన్ని. రేయ్, ఇంతకా పాపిదేనా? ఆ ఫోటోలో ఉన్న పాప ఇదే అన్నా. సరే అయితే నేను ఉదయం వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం దీన్ని ఏం చేయాలో. అప్పుడు దాకా జాగ్రత్త చూడండి రా.
సరే అన్నా నువ్వు వెళ్ళరా మేమున్నాగా. వాళ్ళని కూడా తీసుకురండి. శ్రీనివాస్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్.
యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది సార్. దాన్ని భరించాలన్నా దాన్ని సహించాలన్నా చాలా ఓపిక కావాలి. నాకెప్పటికీ అర్థం కాదు నన్ను ఆ రోజు ఎందుకు చంపకుండా వదిలేశారు. యుద్ధం మొదలవ్వాలంటే అర్జునుడు ఉండాలి కదా.